పార్వతీపురం మన్యం జిల్లా కొమరడ మండల కేంద్రం నుండి ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. దీనికి సంబంధించి గత వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎలాగైతే పార్వతీపురం నుండి కూనేరు మీదుగా 3 రట్లకి రహదారి మార్గం ఉందే అదే స్థితిగా ఈరోజు ఉందని చెప్తున్నాం. ఎందుకంటే నిన్న సోమవారం సోలపదం దగ్గర సుమారు 18 గంటలు సోలపదం ఈశ్వరి ఆలయం వద్ద ట్రాఫిక్ జామ్ అయ్యి 2-3 లారీలు దిగిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అదే పరిస్థితి ఈరోజు మంగళవారం కూడా కుమ్మరకొండ రైల్వే గేట్ సమీపంలో కూడా 2 లారీలు దిగిపోవడంతో ఈరోజు కూడా 8 గంటల వరకు ట్రాఫిక్ అయింది. నిన్న ఈరోజు చూస్తుంటే ఈరోజు ఈ రహదారి పరిస్థితి గత ప్రభుత్వం మాదిరిగా ఉంది తప్ప కూటమి ప్రభుత్వంలో ఏమాత్రం కూడా మార్పు రాలేదని చెప్పి తెలియజేస్తున్నాం. ఇలాంటి సందర్భంలో గత వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రోడ్లు బాగోలేదు కాబట్టి మేము కూడా ప్రతిపక్షాలు ఉండేటప్పుడు కూటమి ప్రభుత్వం నాయకులు కూడా మేము రోడ్లు బాగు చేస్తామని ప్రధానమైన హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు సంక్రాంతికి ముందు పార్వతీపురం నుండి కూనేరు వరకు పెద్ద పెద్ద గోతులు కప్పారు తప్ప చిన్న గోతులు ఏమాత్రం కూడా కప్పకపోవడం వల్ల ఈరోజు ఈ స్థితి ఏర్పడింది. మేము సుమారుగా 12 సార్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్లు ఈ రోడ్లు మరమ్మతులు చేయండి మహాప్రభుని ఇచ్చాం. అలాగే 8 సార్లు రాత్రి రోజు ధర్నాలు కూడా చేసాం. 3 సార్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ పార్వతీపురం మా తహసీల్దార్ దగ్గర 3 సార్లు వినతిపత్రం ఇచ్చాం ఈ సంవత్సరం లోపు. అయినా కూడా ఈ రోడ్ల భవనాల శాఖ అధికారులకు చీమంతా కుట్టినట్టుకు కూడా చీమ కుట్టినట్టుకు కూడా లేని పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ఇంకా వర్షాలు పడితే మరి ఈ ట్రాఫిక్ కూడా వెళ్ళని పరిస్థితి ఉంది. ఈరోజు మొత్తం బస్సు కూడా తొలగి బస్సు కూడా లేకుండా చేశారు ఈ రూట్లో. దీనివల్ల విద్యార్థులు పిల్లలు చదువుకోవడానికి వెళ్ళాక వైద్యం అందక చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి. మరి మేము అంటుండేది ఏంటంటే కూటమి ప్రభుత్వంలో మరి భరోసా ఉన్నారు. దేనికి భరోసా అని చెప్పి తెలియజేస్తాను. 1,50,00,000 మంజూరైంది అన్నారు. ఈ ₹1,50,00,000 విడుదల 1,50,00,000 ఎక్కడ విడుదల చేశారు? గతంలో మేము అడిగి ఆరంభ అధికారులకు అడిగితే రూపాయి డబ్బులు లేవని చెప్పి అంటున్నారు. మరి కాంట్రాక్ట్ అడిగితే ₹1,00,00,000 సంక్రాంతి ముందు చేసిన పనులు రాలేదంటారు. మరి గతంలో ₹1,00,00,000 ఇవి ₹2,50,00,000 ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోతే మరి కాంట్రాక్ట్ ఎలా పనిచేస్తారని చెప్పి తెలియజేస్తాను. ఏదేమైనా ఈరోజు కూటమి ప్రభుత్వంలో మార్పు రావాలని కోరుకుంటున్న మార్పు రాని వచ్చిన పరిస్థితిలో కనిపించట్లేదు. ఈ ప్రయాణికులు వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఏదైతే గత సంక్రాంతి ముందు చేసిన ₹1,00,00,000 ఉన్నాయో ఆ ₹1,00,00,000 విడుదల చేయాలి. మళ్ళీ కొత్తగా ₹1,50,00,000 ఈ రోడ్డు మరమ్మతుల కోసం ఇవి కూడా విడుదల చేసి ఈ రోడ్డు మరమ్మతులు సుమారు అర్థం రైల్వే గేట్ దగ్గర, అలాగే జంజవతి, సోలపదం, ఈశ్వరాలయం దగ్గర, కూనేరు వద్ద, గాంధీనగరం దగ్గర, కోటిపం బ్రిడ్జి, అలాగే కోటిపం హై స్కూల్ వద్ద కూడా మరమ్మతు పనులు చేపట్టాలి. కోటిపం బ్రిడ్జి చూస్తే పెద్ద వరదలు పెడితే బ్రిడ్జి కూడా పూర్తిగా కిందకి పడిపోతే మరి 3 రాత్రులకి వెళ్ళి వాహనదారులు కూడా లేని మరి రహదారి ప్రత్యేక మార్గం లేదు. మరి ఇంత ప్రత్యేకత మేము గతంలో ధర్నాలు చేస్తే రాత్రి చేస్తే 10,50,00,000 అన్నారు. మరి డబ్బులు ఏంటండి కోటిపం బ్రిడ్జి కానీ ఇవన్నీ కూడా పత్రిక ప్రకటనకు తప్ప డబ్బులు విడుదల చేసిన పరిస్థితి లేదు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం నాయకులు ఆ దిశగా ఆలోచించి ఈ రోడ్డు మరమ్మతు పనులు మార్గంలో ఉన్న గోతులన్నీ కప్పి వాహనదారులు ఇటు ప్రయాణికులు ప్రాణాలను ఈ నెల 8వ తేదీ లోపుగానే ఈ రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి వాహనదారులు ప్రయాణికులను కాపాడకపోతే 9వ తేదీన పెద్ద ఎత్తున కోటిపం బ్రిడ్జి దగ్గర ఆందోళన చేస్తాం. ఆ ఆందోళన ఎవరికేమి జరిగినా కూటమి ప్రభుత్వం భరించాలని చెప్పి మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ గారికి తెలియజేస్తున్నాం.